గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సో ఈరోజు మనం హిందీలో లింగ్ ఐడెంటిఫికేషన్, జెండర్. ఎందుకంటే హిందీలో మనకి రెండే జెండర్స్ ఉన్నాయి, మెస్కులైన్, ఫెమినైన్. దేనినైతే మనం నౌన్ అంటే పేరు పెట్టి పిలుస్తున్నామో, ఎస్ దీనికంటే ఒక పేరు ఉంది, అలా ఉన్న ప్రతి దానికి కూడా జెండర్ని కూడా అప్లై చేశారు. అంటే ప్రాణివాచక్, అప్రాణివాచక్. ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేని వాటిని కూడా పుల్లింగ్, స్త్రీలింగ్ అని చెప్తున్నారు. ప్రాణం ఉన్నది అనుకోండి, అది పెద్ద సమస్య లేదు. ఎందుకు అంటే ప్రాణం ఉన్న వాటిలో కంపల్సరీ పుల్లింగ్, స్త్రీలింగ్ అని రెండు జెండర్స్ ఉంటాయి. అది చీమ అయి ఉండొచ్చు, పెద్ద జంతువు అయి ఉండొచ్చు, ఈవెన్ కీడ, కీటక్, పశు, పక్షి, మానవు, ఎవరైనప్పటికీ అందులో రెండు జెండర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ సమస్య అంతా అప్రాణివాచక సంజ్ఞా శక్తి, ప్రాణం లేని వాటితో. ఓకే, అంటే జనరల్గా స్పోకెన్ హిందీకి ఇంత డెప్త్ కంటెంట్ అవసరం లేదు. బట్ ఈవెన్తో ఓకే, నేర్చుకోవడంలో విషయం తప్పులేదు కదా. ఓకేనా. हिंदी भाषा में लिंग का अर्थ है चिन्ह, అంటే సింబల్. इन्हीं चिन्हों से किसी शब्द के पुरुष अथवा स्त्री जाति के होने का पता चलता है. సో మనకి ఇది స్త్రీ ఆర్ పుల్లింగ్ అని మనం సెంటెన్సెస్ని బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, లడక పానీ పీతా హై, लड़की पानी पीती है. बैल, बैल అంటే ఆక్స్, ఎద్దు. बैल चारा खाता है, गाय चारा खाती है. शेर दहाड़ रहा है, సింహం గర్జిస్తుంది. शेरनी दहाड़ रही है. हाथी जाता है, हाथी వెళ్తుంది. హతిని జాతి హై, ఏనుగు వెళుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఖ అండ్ ఖ అనేటువంటి రెండు టేబుల్స్ ఉంది చూడండి. ఉపయుక్త వాక్యం సే, పైన ఇచ్చినటువంటి వాక్యాలను బట్టి స్పష్ట హై కి ఏమి స్పష్టం అవుతుంది. ఖా వర్గమే ఆయే లడక, बैल, शेर और हाथी शब्द పురుష జాతి కే హై. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆ ఏ ఈ రూల్ ప్రకారం. సో లడకా ఖేలుతా హై అన్నాము అంటే ఎస్, లడకా పుల్లింగ శబ్దం కాబట్టి ఖేలుతా హై. అదే లడకి ఖేలుతీ హై. అదే సెకండ్ ఖాలో చూడండి, लड़की, गाय, शेरनी और हथिनी, ये शब्द स्त्री जाति के हैं. अतः हम कह सकते हैं कि संज्ञा शब्द के जिस रूप से उसके पुरुष जाति या स्त्री जाति के होने का पता चलता है, उसे लिंग कहते हैं. అంటే సంజ్ఞా శబ్ద అంటే నౌన్. నౌన్ యొక్క దాని రూపాన్ని బట్టి మనకి ఇది పురుషుడు, ఇది స్త్రీ అని అర్థమవుతుందో దానిని మనం లింగ్ అంటున్నాము. लिंग के भेद कितने हैं? दो. हिंदी के लिंग कितने हैं? दो भेद हैं, पुल्लिंग, స్త్రీలింగ్. పుల్లింగ్ అంటే ఏంటి? ఏ శబ్దం ద్వారా అయితే మనకి ఇది పుల్లింగ్ అని మనకి తెలుస్తుందో అవన్నీ పుల్లింగ్. ఇప్పుడు లడక ఖాతా హై అన్నాము. సో లడక ఖాతా హై అని ఎందుకు అన్నాము అంటే లడక పుల్లింగ శబ్దం కాబట్టి. బైల్,
बैल एद्दू, है ना। तो शेर दहाड़ रहा है, तो शेर पुल्लिंग కాబట్టి మనం दहाड़ रहा है అన్నాము। तो ఇలా शब्द के जिस रूप से पुरुष जाति का बोध हो उसे पुल्लिंग कहते हैं। जैसे राजा, नगर, नगर, विद्यालय, मामा, हाथी, घोड़ा एक्सेट्रा। अదే स्त्रीलिंग शब्द అయితే संज्ञा शब्द के जिस रूप से स्त्री जाति का बोध हो। ఓకే, ఇక్కడ అన్ని నౌన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి। సో ఒకవేళ ఏ శబ్దాన్ని బట్టి అయితే మనకి ఇది స్త్రీ జాతికి సంబంధించినది అని తెలుస్తుందో అది స్త్రీలింగ్ కహా జాతా హై। జైసే గాయ్, ఆవు, నది, నది, హరియాలి పచ్చదనం, खिड़की, कार, साइकिल, गंगा, रानी आदि। लिंग की पहचान, ఐడెంటిఫికేషన్ ఆఫ్ జెండర్। ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి శబ్దాలని రెండు విధాలుగా విడదీయండి। ఒకటి ప్రాణివాచక్, ప్రాణివాచక్ అంటే ప్రాణం ఉన్న వాటిని, అప్రాణివాచక్ ప్రాణం లేనివి। ఓకేనా। प्राणिवाचक संज्ञा शब्दों के लिंग की पहचान उनकी शारीरिक रचना से होती है। ప్రాణం ఉన్న వాటి యొక్క జెండర్ ఐడెంటిఫికేషన్ ఎలా జరుగుతుంది? వాటి యొక్క శరీరం యొక్క రచనను బట్టి। ఓకేనా। సో ఇది ఆడ, ఇది మగ అని మీరు ఎలా తెలుసుకుంటారు? సో దానిని బట్టి మనం ప్రాణం ఉన్న వాటిని, ఎస్ ఇది ఆడది, ఇది మగది, ఇది ఆడ మగ, దాని యొక్క శరీర రచనని బట్టి అంటే స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ని బట్టి మనం తెలుసుకుంటాం। ఓకే, ఇది పుల్లింగు, ఇది స్త్రీలింగు అని। ఓకేనా। సో ఇక్కడ బకరా, బకరీ, హీ గోట్, షీ గోట్, మోరు, మోరిని, పికాక్, పిహెన్, దాదా, దాది, తాత, నాన్నమ్మ, నానా, నాని, తాత, అమ్మమ్మ, సాంపు, సాంపిన్ పాములో కూడా। ఓకేనా। సో చెప్పాం కదా, ప్రాణం ఉంది అంటే అందులో రెండు ఉంటాయి, చాచా, చాచి, పండిత్, పండితాయిన్, పండితుడు అనాలి అనుకోండి పండిత్ అంటాం, వాళ్ళ భార్య ఒకవేళ ఆవిడ పండితాయిన్, ఓకేనా, ఆవిడని ఏమనాలి? పండితాయిన్ అనాలి। మాలిక్, మాలికిన్, మాలిక్ ఒకవేళ మగవాడు అనుకోండి ఓనరు, మాలిక్ అనాలి। ఆ మాలిక్ యొక్క వైఫ్ ఉంది అనుకోండి, ఆవిడ ఓనరే కదా, మాలికిన్। తావు, తాయి, పెద్దనాన్న, పెద్దమ్మ, తావు, తాయి। షేరు, షేరిని, సింహం, రెండు సింహాలు, లయన్, లయన్నెస్, మగ సింహము, ఆడ సింహం। ఓకే। సో ఇలా ప్రాణం ఉన్న వాటి దగ్గర మనకి పెద్దగా సమస్య లేదు, ప్రతి దానికి సెపరేట్ వర్డ్స్ ఉన్నాయి। సో మనం దానిని బట్టి అర్థం చేసుకోగలం। సబ్సే అధిక కఠినాయి, పెద్ద సమస్య ఎక్కడొచ్చింది? अप्राणिवाचक यानी निर्जीव वस्तुओं या पदार्थों के लिंग निर्धारण में आती है। పెద్ద సమస్య అంతా అక్కడ ప్రాణం లేని వాటి యొక్క జెండర్ ఐడెంటిఫికేషన్ చేయడం, అంటే మొబైల్ అని, పానీ అని, ఇల్లు, చెట్టు, పుస్తకం, ఇవి సమస్య। జైసే ఎలా दूध, चाय, चित्र, कमरा, पुस्तक, कुर्सी, पानी एक्सेट्रा। వీటి యొక్క జెండర్ కష్టము, నిర్జీవ్ హై, ఇవన్నీ నిర్జీవ్ హై, వీటికి ప్రాణం లేదు। निर्जीव वस्तुओं को परंपरा और व्यवहार के आधार पर स्त्रीलिंग या पुल्लिंग माना जाता है।
వీటిని ఎలా జెండర్ని విడదీశారు? ఓకేనా? వీటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క పద్ధతి ఎలా ఉంటుంది, వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది, ఓకేనా, దానిని బట్టి వీటిని విడదీశారు. ओके। निर्धारण वाक्य में आए क्रिया और विशेषण शब्दों के आधार पर आसानी से हो जाता है। సో ఇప్పుడు జనరల్గా ఎవరి మాతృభాష హిందీ అయితే వారికి ఈ పుల్లింగ స్త్రీలింగ అనేటువంటిది పెద్ద కాన్సెప్ట్ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాడు. బాబు మీఠా ఆమ్ కావో, మీఠా ఆమ్ కావో అనేసి వాళ్ళ తాత దగ్గర వింటూ ఉంటాడు. సో వాడు కూడా మీఠా ఆమ్ లావో, మీఠా ఆమ్ లావో అంటూ ఉంటాడు. అయిపోయింది భాష. కానీ ఇప్పుడు మనం మీఠా ఆమ్ అనాలా లేదా మీఠీ ఆమ్ అనాలా అనేది మనకి సమస్య. సో మీకు ఆల్రెడీ విశేషణ శబ్దాలు కూడా చెప్పాను. యహ మీఠా ఆమ్ హై. మీరు ఎక్కడైతే భాష ఎలా వింటున్నారో అడ్జెక్టివ్ యొక్క హెల్ప్తో కూడా మనం తెలుసుకోవచ్చు ఆమ్ అనేది పుల్లింగ శబ్దము అనేసి. ఎందుకంటే ఇక్కడ మీఠా అనేది వచ్చింది. అదే అమ్నే లీచీ ఖాయి, లీచీ ఖాయి, లీచీ ఫ్రూట్ తెలుసు కదా. సో ఖాయి అని వచ్చింది ఎందుకు ఇక్కడ? సో మేబీ లీచీ అనేది స్త్రీలింగం అయి ఉంటుంది. ఇలా విశేషణ పదాలని క్రియాపదాలని బేస్ చేసుకుని మీరు జెండర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పేడ్ గిర్ గయా, పేడ్ గిర్ గయా. సో పేడ్ గిర్ గయా అని ఎందుకు అనాలి? పేడ్ గిర్ గయి అని ఎందుకు అనకూడదు? సో ఎందుకంటే పేడ్ అనేది పుల్లింగ శబ్దము అని గమనించండి. ఫస్ట్ టైం వింటున్నారనుకోండి, విశేషణ పదాల సహాయంతో కానీ లేదా క్రియాపదాల సహాయంతో కానీ మీరు దీని యొక్క రూపాన్ని, లింగాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో उपर्युक्त वाक्यों में అంటే పైన ఇచ్చినటువంటి విశేషణ और क्रिया शब्दों को पढ़ने से यह आसानी से पता चल जाता है कि आम पुल्लिंग और लीची स्त्रीलिंग शब्द हैं। ओके ना? कुछ प्राणीवाचक शब्द अपवाद स्वरूप हमेशा पुल्लिंग में प्रयुक्त होते हैं और कुछ स्त्रीलिंग में। यद्यपि इनमें लिंग भेद होता है, फिर भी ये नित्य पुल्लिंग और नित्य स्त्रीलिंग शब्दों के नाम से प्रसिद्ध है। సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి? జనరల్గా మనం కొన్ని పదాలని ఆల్వేస్ పుల్లింగలోను ఆల్వేస్ స్త్రీలింగలోను వాడిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో చూడండి, కుక్క వచ్చింది, కుక్క వచ్చింది, కుక్క వచ్చింది అంటారు. అంటే మీరు వచ్చింది ఆడ కుక్క అని అంటున్నారా? లేదు కదా. కుక్క వచ్చింది అంటున్నారు అంతే. మరి కుక్క వచ్చాడు అని అనరే. సో ఇలా మనం ఏం చెప్తాము, కొన్ని విషయాలని ఒక సెట్ అయిన జెండర్లో చెప్పేస్తూ ఉంటాం. ఇప్పుడు మరి లేదు అది ఆడ కుక్క, మగ కుక్క ఇలా చెప్తారు కదా. ఒకవేళ పర్టికులర్గా ఏంటది అంటేను, సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆడ, మగ అనేటువంటివి యాడ్ చేస్తున్నారు. అలానే హిందీలో కూడా కొన్ని శబ్దాలు ఎప్పుడూ పుల్లింగలోనే వాడేస్తూ ఉంటారు, లేదా ఎప్పుడూ స్త్రీలింగలోనే వాడేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు పుల్లింగలోనే వాడేవి మచ్చర్, దోమ, పాండ, భాలు, బేర్, కవ్వ, కాకి. కాకిని ఎప్పుడు కూడా పుల్లింగలోనే అంటారు. ఓకేనా? ఏక కౌవా థా,
एक कौवा था, पेड़ पर बैठा था. పేడ్ పర్ బైఠా థా, చెట్టు మీద కూర్చుంది. సో ఎప్పుడు కూడా మీరు స్టోరీస్లో కానీ ఎక్కడ కానీ కౌవా థీ అనేదే ఉండదు అసలు. సో ఎందుకంటే దీన్ని ఎప్పుడు కూడా పుల్లింగలోనే వాడుతున్నారు. అలానే నిత్య స్త్రీలింగ శబ్దం ఉంటాయి. లోమడి అనేది ఆల్వేస్ స్త్రీలింగ శబ్దం అన్నమాట. నక్క, మక్కి ఈగ, గిల్హరి ఉడత, చిప్కలి బల్లి లిజర్డ్, కోయల్ కుకు, ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఓకే, నెక్స్ట్. कुछ पदवाची शब्द ऐसे हैं जिनमें लिंग परिवर्तन नहीं होता, चाहे पदधारी व्यक्ति पुरुष हो या स्त्री. ऐसी स्थिति में लिंग का परिचय क्रिया या विशेषण से मिलता है. సో ఇప్పుడు పిఎం ఉన్నారు, సీఎం లేదా ఎమ్మెల్యే. సో ఇవి పదధారి శబ్ద అనమాట. అంటే ఎమ్మెల్యే క్యాన్ బి మ్యాన్ ఆర్ క్యాన్ బి ఉమెన్ కూడా. సో ఆడవాళ్ళు అయి ఉండొచ్చు, మగవాళ్ళు అయి ఉండొచ్చు. బట్ ఇద్దరికి కూడా ఒక్కటే వాడు ఎమ్మెల్యే. ఓకేనా? సో ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్యే వచ్చింది అన్నారు అనుకోండి. సో దట్ ఆ యొక్క క్రియారూపాన్ని బట్టి కానీ లేదా విశేషణ పదాలను బట్టి కానీ ఆ పదధారి ఆ పదవిని అలంకరించినది ఆడ మగ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డాక్టర్. డాక్టర్ అనేది ఒక పొజిషన్. ఆయుష్ అచ్చా డాక్టర్ హై. ఆయుష్ అచ్చా డాక్టర్ హై. నేహ అచ్చి డాక్టర్ హై. డాక్టర్ అనేవాడు రెండు సిచ్యువేషన్స్లో కూడా సేమ్ ఉంది. బట్ ఆయుష్ పుల్లింగ్ కాబట్టి అచ్చా డాక్టర్, నేహ లేడీ కాబట్టి అచ్చి డాక్టర్. ఇందిరా గాంధీ కుశల్ ప్రధానమంత్రి థీ. ఇందిరా గాంధీ एक्सपर्ट कुशल, ओके ना, प्रधानमंत्री थी. जवाहरलाल नेहरू भारत के प्रथम प्रधानमंत्री थे. సో ఇక్కడ ప్రధానమంత్రి అనేటువంటి వర్డ్లో ఎటువంటి మార్పు లేదు, కానీ క్రియారూపంలో థీ ఒకసారి థే ఒకసారి వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క జెండర్ని మనం ఈజీగా ఈ క్రియాపదాలతోటి తెలుసుకోవచ్చు. సో అక్కడ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆ నేమ్ని బట్టి ప్రధానమంత్రి అనే ఓడైతే మారలేదు కదా. ప్రధానమంత్రి లానే ఉంటుంది. డాక్టర్, లాయర్, రాష్ట్రపతి, పిఎం, సీఎం, కలెక్టర్. కలెక్టర్ వెదర్ బాయ్ మ్యాన్ అయినా లేకపోతే ఉమెన్ అయినా సరే కలెక్టరే. అలాంటివి మీరు ఇప్పుడు ఇక్కడ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేడీ అని నేను ఎలా చెప్పగలను? క్రియారూపాన్ని అలా ఎండ్ చేస్తాను నేను. ఓకేనా? కలెక్టర్ ఆగయి హే క్యా అన్నాను అనుకోండి, ఓకే వీళ్ళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేడీ అని ఈజీగా తెలుస్తుంది. ఓకేనా? तो ఇలాని రాష్ట్రపతి, పత్రకార్ అంటే న్యూస్ ఎడిటర్, ముఖ్యమంత్రి, చిత్రకారు, ప్రబంధక్ అంటే మేనేజర్, सभापति अध्यक्ष आदि का प्रयोग भी पुल्लिंग और स्त्रीलिंग दोनों रूपों में होता है. రెండు రూపాలకి కూడా మీరు వాడేటువంటి వర్డ్స్ అన్నమాట. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. అంటే ప్రాణం లేని వాటి యొక్క జెండర్ ఏది ఎలా అవుతుంది అనేది. సో ఈ రూల్స్ నేర్చుకోవడానికి ముందు మీరు నేను చెప్పేటువంటి స్మాల్ ట్రిక్ ఒకటి ప్రతి చోట అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఏమిటి?
ఏవైతే వస్తువులు ఓకేనా చాలా స్ట్రాంగ్గా ఉంటాయో దాని యొక్క ప్రొనౌన్సియేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందో అలాంటి వాటిని పుల్లింగులో పెట్టండి. ఏవైతే వస్తువులు చాలా సాఫ్ట్గా ఉంటాయో లేదా వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ సాఫ్ట్గా ఉంటుందో వాటిని స్త్రీలింగంలో పెట్టండి. అదే దేని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందో వాటిని పుల్లింగులో పెట్టండి. వేటి యొక్క ఇంపార్టెన్స్ కొంచెం తక్కువగా అనిపిస్తుందో వాటిని స్త్రీలింగంలో పెట్టండి. సో ఇలా మనం ఒక 60-70% ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే వాటి యొక్క రూపాన్ని బట్టి, వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి, వాటి యొక్క వ్యవహారాన్ని బట్టి లింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ పుల్లింగ్ కి పెహచాన్. ఓకేనా, వేటిని వీళ్ళు పుల్లింగలో పెట్టారు. దినోं తథా మహీనోं కే నామ్. రోజులు అండ్ నెలల పేర్లు అన్నీ కూడా పుల్లింగ శబ్దాలే. ఓకేనా, సోమవారు, మంగళవారు, బుధవారు. సో ఆజ్ మంగళవారం ఆగయా, మంగళవారం వచ్చేసింది. తెలుగులో మీరు వచ్చేసింది అనండి, కానీ హిందీలో మాత్రం ఆ గయా అనాలి. అంటే సార్ హిందీలో ఆ గయా అంటే వచ్చేసాడు అని అన్నట్ట, మేబీ. ఓకే, సో సోమవారం ఆ గయా, మంగళవారం ఆ గయా. ఓకేనా, సో ఇలా రోజుల పేర్లు, అలానే నెలల పేర్లు, నెలల పేర్లు కూడా పుల్లింగ శబ్దాలే. जैसे रविवार, सोमवार, मंगलवार, शुक्रवार, ఏప్రిల్, జూన్ ఎక్సెట్రా. సో ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఎగ్జామ్షన్ ఉంది. అపవాద్, జనవరి, మే, జులై ఇవి స్త్రీలింగ శబ్దాలట. జనవరి అనే వర్డ్ ఈతో ఎండ్ అయింది కదా, మై అనే వర్డ్ ఈతో ఎండ్ అయింది కదా, జులై అనే వర్డ్ ఈతో ఎండ్ అయింది కదా. ఓకేనా, సో అలా ఈ వర్డ్ త్రీ మాత్రం ఎగ్జామ్షన్. ఈ త్రీ అనే వర్డ్స్ ఎందుకు ఎగ్జామ్షన్ అనేది ఇంకొంచెం డెప్త్ టాపిక్ అది. సో ఒకవేళ మీరు ఎగ్జామ్షన్ గుర్తుంచుకోగలిగితే సరే, అదర్వైజ్ అన్ని వారాల పేర్లు, అన్ని నెలల పేర్లు పుల్లింగ్ అని గుర్తుంచుకోండి, నో ప్రాబ్లం. స్పోకెన్ హిందీ వరకు ఎవ్వరు ఇందులో ప్రాబ్లం ఏమి ఉండదు. సెకండ్ పాయింట్, గ్రహోं के नाम. గ్రహాల పేర్లు అన్నీ కూడా పుల్లింగ శబ్దాలు. ఎలా? సూర్యుడు, చంద్రుడు, శని, మంగళ. ఓకేనా, సో ఈ జూపిటర్, వేనస్ ప్లానెట్ ఏవైతే ఉందో అవి గ్రహాల పేర్లు పుల్లింగ శబ్దాలు. ఓకేనా, సో మళ్ళీ ఇందులో పృథ్వీ, పృథ్వీ అనేది పుల్లింగ శబ్దం కాదు, మన ఎర్త్. ఓకే, धातुओं के नाम. ధాతువులు అంటే ఏంటి? మెటల్స్, మెటల్స్. చేసే సోనా, గోల్డ్. ఓకేనా, గోల్డ్ పుల్లింగ శబ్దము. లోహ, ఐరన్ పుల్లింగ శబ్దము. పీతల్ పుల్లింగ శబ్దము. తాంబా పుల్లింగ శబ్దం. కాపర్. సో ఇలా ఏదైనా సరే మెటల్ అనేది పుల్లింగ శబ్దాలు, ఎక్సెప్ట్ చాందీ. సిల్వర్ మాత్రం స్త్రీలింగ శబ్దం, సిల్వర్ మాత్రం స్త్రీలింగ శబ్దము. సో ఏదైనా మెటీరియల్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మెటల్ గురించి, అది పుల్లింగ శబ్దం అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం దినోं के नाम, महीनों के नाम, ग्रहों के नाम, धातुओं के नाम. नेक्स्ट, वृक्षों तथा अनाजों के नाम.
చెట్ల పేర్లు గ్రైన్స్. గ్రైన్స్ తెలుసు కదా, లైక్ ధాన్యము, గోధుమలు, వీటిని అనాజ్ గ్రెయిన్స్ అంటాం. సో వీటి పేర్లు కూడా పుల్లింగ్ హోతే హై. నీమ్, నీమ్ అంటే నీమ్ ట్రీ. పీపల్, పీపల్ ట్రీ. ఓకే. చనా, చనా గ్రామ్, బ్లాక్ గ్రామ్, చనా. గేహూं, వీట్. బాజ్రా, బాజ్రా తెలుసు కదా, జ్వార్, బాజ్రా. సో ఇలాంటి వృక్ష అండ్ గ్రెయిన్స్ నేమ్స్ అన్నీ కూడా పుల్లింగ శబ్దాలు. नेक्स्ट, सागरों के नाम पुल्लिंग होते हैं. సాగర్ సముద్రం, సముద్రాల పేర్లన్నీ కూడా పుల్లింగాలు. ఆఫ్ కోర్స్ అది మనకు తెలుసు. ఓకేనా. సముద్రుడు అంటున్నాం కాదు, మన సముద్రి అలా అనడం లేదు, అంటే అది పుల్లింగ శబ్దం. హింద్ మహాసాగర్, ప్రశాంత్ మహాసాగర్, అరబ్ సాగర్. సో ఇలాగా పుల్లింగ శబ్దాలు ఇవన్నీ. शरीर के कुछ अंग पुल्लिंग होते हैं. శరీరంలో కొన్ని బాడీ పార్ట్స్ పుల్లింగ్, కొన్ని స్త్రీలింగ్. హాత్, చెయ్యి అనేది పుల్లింగ శబ్దము. గల, త్రోట్ అనేది పుల్లింగ శబ్దము. మాథ, ఫోర్ హెడ్ అనేది పుల్లింగ శబ్దము. పైర్, లెగ్ అనేది పుల్లింగ శబ్దము. అంగూఠా, అంగూఠా, తంబ్, ఏ పుల్లింగ శబ్దము. दांत, టీత్, दांत పుల్లింగ శబ్దము. पेट, पेट, పొట్ట, स्टमक पुल्लिंग शब्द. इला शरीर के कुछ अंग पुल्लिंग शब्द होते हैं. प्राणियों के समुदाय या समूह का बोध कराने वाली कुछ संज्ञाएं प्रायः पुल्लिंग होती हैं. అంటే ప్రాణం ఉండి అవి గుంపులుగా, గుంపులుగా ఉండేటువంటి వాటి మనం ఒక వర్డ్ పెడుతూ ఉంటాం. ఓకేనా. సో ఆ గ్రూపు పేరు కూడా పుల్లింగ్ అయి ఉంటుంది. సమూహం, ఈ సమూహం అంతా ఏంటి? సంఘము, తెలుసు కదా మీకు, సంఘము అంటారు. అలాగే झुंड, క్ర లైక్ झुंड, బేడియోంకే झुंड, గొర్రెల మంద అంటూ ఉంటారు కదా. మండల్, మండల్. ఓకేనా, ఒక 10 మంది కలిసి ఒక టీం ఏర్పాటు చేస్తే, ఓకేనా, భజనా మండలి, స్త్రీ మండలి, ఇలాంటి మండల్ అనేవాడు. సమాజ్. సో ఇప్పుడు మనం అందరం ఉంటున్నది ఎక్కడ? సమాజ్లో. అంటే మన గ్రూపులుగా ఉంటున్నాం. ఓకేనా. ఎలా అయితే పశువులు కూడా గుంపులుగా ఉంటాయి కదా అడవిలో, అలానే మనం కూడా అలానే ఉంటున్నాం. ఓకేనా. సో మనల్ని సమాజం అంటున్నారు. సో అది పరివార్, ఫ్యామిలీ. ఫ్యామిలీ అనే వర్డ్ కూడా పుల్లింగ శబ్దం. మేరా పరివార్ అనాలి తప్ప మేరీ పరివార్ అనకూడదు అంటున్నాం. ఎందుకని? పరివార్ అనేది పుల్లింగ శబ్దం కాబట్టి మే రా పరివార్, నాట్ మేరీ పరివార్. ఎందుకంటే పరివార్ అనేది మనం ఎందుకంటాం? నలుగురు ముగ్గురు కలిసి ఉంటే అది ఫ్యామిలీ కదా. సో దట్ ఇది గ్రూప్ నేమ్, అందుకనే ఇది మేరా పరివార్. నెక్స్ట్, భావవాచక సంజ్ఞాయం. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో యాబ్స్ట్రాక్ట్ నౌన్, యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటుంది. అంటే మన యొక్క భావాలని మాత్రమే తెలియజేసేటువంటిది. మన భావాన్ని తెలియజేసేటువంటిది ఏంటది? పుల్లింగ శబ్దాలు. ఓకేనా. సో జైసే పహనావా, వే ఆఫ్ డ్రెస్సింగ్. దిఖావా, మోటాపా, లావుగా ఉండడము. బచ్పన్, చైల్డ్హుడ్. ఓకేనా. బచ్చా, బచ్పన్, మోటాపా. ఓకేనా. ఇలాంటి వర్డ్స్ भाववाचक संज्ञाएं कुछ పుల్లింగ్ होते हैं, कुछ స్త్రీలింగ్ होते हैं. అవి మనం ఆ కాన్సెప్ట్లో నేర్చుకుందాము. సో ఇలా
दिनों के नाम, महीनों के नाम, ग्रहों के नाम, धातुओं के नाम, अनाजों के नाम, ओके, और समूहों के नाम पुल्लिंग होते हैं। कुछ शरीर के अंग पुल्लिंग होते हैं। भाववाचक संज्ञा एब्स्ट्रैक्ट नाउन्स कुछ पुल्लिंग होते हैं। వర్ణమాల కే అక్షర్, ఈవెన్ వర్ణమాలలో ఉన్నటువంటి కొన్ని లెటర్స్ ని కూడా వాళ్ళు పుల్లింగ్ లో పెట్టారు. ఖ, ఖ, గ, ఘ, అంగ్, అ, ఆ, ఎక్సెట్రా. ఇక చూడండి, అపవాద్ ఎక్సెప్ట్ ఈ, ఈ, రి, ఈ మూడు తీసేసి మిగతావన్నీ కూడా పుల్లింగ శబ్దాలే. అందుకని మనం ఆ ఏ ఈ రూల్లో చెప్పుకున్నాం కదా, ఈతో వస్తే అది స్త్రీలింగని. ఓకేనా? సో దట్ మీరు అవి వస్తువులకు కూడా ఆపాదించవచ్చు. వస్తువులకు కూడా అప్లై చేయడం వలన మ్యాక్సిమం వర్డ్స్ ఈతో ఎండ్ అయ్యేవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. ఓకేనా? అలా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, दान प्रत्यय से समाप्त होने वाले शब्द प्रायः पुल्लिंग होते हैं. ఏదైనా ఒక వర్డ్ దాన్, దాన్ అనేటువంటి వర్డ్తో ఎండ్ అవుతే అది పుల్లింగ శబ్దము. ఓకేనా? ఫూల్ దాన్, ఫ్లవర్ వైజ్ ఉంది, ఫూల్ దాన్. ఓకేనా? సో దాన్తో వచ్చింది అంటే అది పుల్లింగ శబ్దము. దానిని బట్టి మీరు క్రియ కానీ విశేషణ పదం కానీ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇది బాగా మెయిన్ పాయింట్ జనరల్గా. ఓకేనా? దాని యొక్క మీనింగ్ మీకు తెలియపోయినప్పటికీ కూడా ఏదైనా సంజ్ఞ అక్క, తువా, నా, పన్, ఆప, ఆవ్, ఆవా, ఔడ, క వీటితో ఎండ్ అవుతుంటే అది పుల్లింగ శబ్దం అని గుర్తించండి. అక్, త్వా, నా, పన్, ఆప, ఆవ్, ఆవా, ఔడ, తథా కా వీటితో ఎండ్ అయ్యేటువంటివన్నీ కూడా పుల్లింగ హోతే హే. జైసే చాలక్, చాలక్ డ్రైవర్, చాలక్. పాలక్, సతీత్వ, కవిత్వ, కవిత్, కవి, కవిత, కవిత్వ. ఏంటి కవిత్వం చెప్తున్నావు అంటూ ఉంటాం కదా, సో అలాంటి వాడు కవిత్వ. పడనా, సోనా, ఏదైతే క్రియాపద నాతో వచ్చింది కదా, సో అలా వచ్చేటువంటి క్రియాపదాలన్నీ కూడా పుల్లింగ శబ్దాలే. బాలక్ పన్ను, పాగల పన్ను. బాలక్ పన్ను అంటే లైక్ బాయ్హుడ్, బాయ్హుడ్, చైల్డ్హుడ్ తెలుసు కదా మీకు, అలానే బాయ్హుడ్. ఓకేనా? పాగల్ పన్ పిచ్చితనం, పిచ్చి, పాగల్. ఓకేనా? పాగల్ పన్ను. ఆప, పుజాప, బుడాప. బుడాప అనేది ఒక అవస్థ. అవస్థ అంటే ఏంటి? ఎవరైతే 60-70 అబవ్ ఉన్నారో వాళ్ళు ఏ అవస్థలో ఉంటారు? ముసలితనము అంటాం కదా, అలా బుడాప. పూజాప పూజింపదగిన. బచావ్, లగావ్. లగావ్ అంటే ఇంట్రెస్ట్, బచావ్ అంటే సేవ్ చేయడం అన్నట్టుగా. పెహనావా, చడావా. పెహనావా, పెహనావా అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ అన్నమాట. పెహనావా, పెహనావా అచ్చా హోనా చాహియే, మంచిగా ఉండాలి. ఓకేనా? చడావా ఎక్కడము. చడన అంటే ఎక్కడం. ఎక్కేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని చడావా. హథౌడ, ఔడ, అక్కడ ఏమి ఇచ్చాం మనం? ఔడ అనే దాంతో ఎండ్ అయ్యేవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు అని ఇచ్చాం. సో హథౌడ, పకౌడ, మనం తినేటువంటి పకౌడ పుల్లింగ శబ్దం. హథౌడ అంటే హ్యామర్ అన్నమాట, సుత్తి. ఓకే. లేఖక్, ఖాతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్ అని చెప్పాం. లేఖక్, గాయక్, గాయక్. ఓకేనా? సో
ఒక్కసారి మనం అన్ని పుల్లింగ శబ్దాలని రీకాల్ చేద్దాం. ఓకేనా? ग्रहों के नाम पुल्लिंग होते हैं। ग्रहों के नाम पुल्लिंग होते हैं। धातुओं के नाम पुल्लिंग होते हैं। धातुओं के नाम पुल्लिंग होते हैं। वृक्षों के नाम, अनाजों के नाम पुल्लिंग होते हैं। सागरों के नाम, समुद्राల పేర్లు పుల్లింग होते हैं। शरीर के कुछ अंग, बॉडीలో కొన్ని पार्ट्स पुल्लिंग होते हैं। ప్రాణియోं के समुदाय, ప్రాణులు ఎక్కడైతే గుంపులుగా చేరుతూ ఉంటారో ఆ గుంపులని కూడా మనం కొన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాము. ఒక దల్ ఉంది, సైనిక్ దల్, మీరు వినుంటారు కదా, సైనిక దల్. తో ఆ సైనికులు గుంపుగా ఉంటే వాటిని దళము అంటున్నాం మనం, ఆర్మీ. ఓకే, సో దానిని పుల్లింగం అనాలి. అలానే कुछ భావవాచక సంజ్ఞాయే పుల్లింగ్ होते हैं, కొన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ పుల్లింగ్ అవుతాయి. వర్ణమాలకే అక్షర్, వర్ణమాలలో వచ్చినటువంటి లెటర్స్ క, ఖ, గ, ఘ, అంగ్ అంటే ఎక్సెప్ట్ ఈ, ఈ, రి అన్ని పుల్లింగ శబ్దాలను గుర్తుంచుకోండి. దాన్, దానతో ఎండ్ అయ్యేటువంటి ఏదైనా వర్డ్ ఉంది అంటే అది పుల్లింగ శబ్దము. నెక్స్ట్ వీటితో అక్, త్వా, నా, పన్, ఆప, ఆవ్, ఆవ, ఔడ, క, వీటితో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు. ఓకేనా? పాలక్, స్పినాచ్, సో ఇది పుల్లింగ శబ్దము. ఓకేనా? సో ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలు చూడండి. నదియోं और झीलों के नाम, సముద్రాల పేర్లు పుల్లింగ అయితే సముద్రంలోకి వెళ్ళి కలిసేటువంటి నదుల పేర్లు, నదులు స్త్రీలింగ రూపాలు. ఝీల్ అంటే వాటర్, లేక్ అన్నమాట, లేక్. ఓకేనా? సో లేక్ అనేది కూడా స్త్రీలింగ శబ్దమే. ఓకేనా? जैसे गंगा, यमुना, गोमती, कावेरी, नर्मदा, तपती, डल, झील, చిల్కా, झील, డల్ झील. డల్ झील అనేది కశ్మీర్లో ఉన్నటువంటిది. ఓకేనా? ఈ లేక్స్ కూడా స్త్రీలింగ శబ్దాలు. भाषा और बोलियों के नाम स्त्रीलिंग होते हैं। भाषा और बोली, లాంగ్వేజెస్ నేమ్స్ స్త్రీలింగ శబ్దాలు. బోలి, బోలి అంటే ఏంటి, లైక్ స్లాంగ్ అనమాట, యాక్సెంట్. ఇప్పుడు ఉత్తర భారత్లో అంతా కూడా ఎవరు హిందీ మాట్లాడరు, వాళ్ళ యొక్క స్లాంగ్ మాట్లాడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ కహా జా రహే హో అనే వర్డ్ ఉంది, వాళ్ళ యొక్క స్లాంగ్స్లో అరే తూ ఖా హే కో జా రా, తూ కిద్ధే జానా. తో వాళ్ళ యొక్క స్లాంగ్ అనమాట అది. ఎవరికైతే హిందీ వస్తుందో వాళ్ళకి ఆ స్లాంగ్ అర్థమవుతుంది. మన తెలుగు స్లాంగ్ ఎలాగుంది? ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నావు, ఏడబోతున్నావు, ఏడబోతున్నావు అర్థమైంది మీ అందరికీ? నేనేమడిగాను, ఎలా అర్థమైంది? ఎందుకంటే అది మన భాష, ఇలా కూడా అంటారు అని మనకు తెలుసు. అందుకని ఉత్తర భారతదేశంలో వెళ్తే భోజ్పురి అనేది ఒక స్లాంగ్ అయినప్పటికీ కూడా వాడి ఇంటి దగ్గర స్లాంగ్ మాట్లాడుకుంటాడు, బయటికి రాగానే హిందీలో కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. సో దట్ అలాంటి భాషల పేర్లు అండ్ బోలియోంకే నాము స్త్రీలింగ్ హోతే హై. అండ్ మీరందరూ ఇప్పుడు చూడండి, హిందీ అనేది స్త్రీలింగ శబ్దం కదా. ఓకేనా? సో ఎప్పుడైనా నాకు హిందీ వస్తుంది అనాలి అనుకోండి, హా ముజే హిందీ ఆతీ హై అని అనాలి. ముజే హిందీ ఆతీ హై. ఓకేనా? ముజే తెలుగు ఆతీ హై. సో
ఇక్కడ మీరు మీ జెండర్తో పని లేదు, మీరు హిందీ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? నాకు, నాకు, ముझे హిందీ ఆతీ హై, ముझे తెలుగు ఆతీ హై. ఎందుకని ఇలా వచ్చింది సెంటెను అంటే హిందీని స్త్రీలింగ శబ్దంలో పెట్టారు కాబట్టి. ముझे అంగ్రేజీ ఆతీ హై, ఇంగ్లీష్ కూడా వస్తుంది నాకు. అలా హిందీ, చీనీ, చీనీ అంటే చైనీస్ లాంగ్వేజ్, మాండలిన్, రూసీ, ఫ్రెంచ్, పంజాబీ, రాజస్థానీ, భోజ్పురి, బ్రజ్, అవధి. అవధి రామచరితమానస అవధి భాషలో రాయబడింది తులసీదాసు ద్వారా. సో అవధి. ఓకేనా? ఈవెన్ హిందీ, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి హిందీ ఏదైతే ఉందో స్టార్టింగ్లో సంస్కృతము, అవధి, బ్రజ్ భాష, ఖడీబోలి, ఈరోజు మనం మాట్లాడుకున్న హిందీ. అలా జనరేషన్ జనరేషన్ అది సింప్లిఫై అవుతూ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి హిందీ వచ్చింది. ఓకే, नेक्स्ट। आकारांत तत्सम शब्द स्त्रीलिंग होते हैं। ఆకారాంత్ ఏదైతే ఆతో ఎండ్ అవుతుందో అండ్ దట్టు అది సాంస్క్రిట్ వర్డ్ అయి ఉంటుందో అవన్నీ కూడా ఆకారాంత శబ్దాలు స్త్రీలింగం అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఈజీగా ఇంకొక వర్డ్ గుర్తించుకోవచ్చు. ఓకేనా? క్ష, త్ర, జ్ఞ, శ్ర. క్షాత్రజ్ఞాశ్ర వచ్చేటువంటి వర్డ్స్ 90% పుల్లింగ శబ్దాలే. ఎక్కడ ఒకటి రెండు స్త్రీలింగ అయి ఉంటుంది తప్ప అన్ని పుల్లింగ శబ్దాలే. సో ఇక్కడ స్త్రీలింగ శబ్దం కృప అంటే ఇది తత్సమ శబ్దం, అంటే సంస్కృత్ నుంచి వచ్చినటువంటి వర్డ్ ఇది కృప. దయా, పరీక్ష, సూచన, అహింస, హింస, అహింస, మాయా, మోహం, సభ, ప్రతీక్ష. ఓకే, ఇవన్నీ తెలుగు వర్డ్స్ కానే కావు, సాంస్క్రిట్ నుంచి వచ్చినటువంటి వర్డ్స్. సాంస్క్రిట్ నుంచి వచ్చినటువంటి వర్డ్స్ని మన హిందీలో తత్సమ శబ్ద అంటాం. తత్సం. ఓకే. సో తత్సమ శబ్దాలు మనం కొన్ని యాజ్ టీజ్గా వాడేస్తూ ఉంటాము, మళ్ళీ వాటిని కొన్ని మార్చుకున్నాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్లో ఘోటక్, ఘోటక్ అంటాము. దాన్ని కొద్దిగా అటు ఇటు మారిస్తే మన హిందీ వర్డ్ తయారయ్యింది ఘోడ, గుర్రము. ఓకేనా? ఘోటక్ నుంచి వచ్చింది ఘోడ. ఓస్ట్ర, ఒంటె సాంస్క్రిట్లో, దాన్ని మారిస్తే ఊంట్. సో ఇలా తత్సమ శబ్దాలు సాంస్క్రిట్ వర్డ్స్ మీద కూడా మీకు ఏమైనా కమాండింగ్ ఉంటే చాలా వరకు మేనేజ్ చేసేయచ్చు. ఉకారాంత తత్సమ శబ్ద, ఉకారాంత ఊతో ఎండ్ అయ్యేటువంటి సాంస్క్రిట్ వర్డ్స్ స్త్రీలింగ హోతే హై. ఆయు, మృత్యు, రితు. సో రితు, సో నేను నిన్న మీకు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, మీరు చూసారో లేదో తెలియదు కానీ గర్మీకి రితు, గర్మీకి రితు. ఎందుకు గర్మీకి రితు? రితు అనేది స్త్రీలింగ శబ్దం, సో ఇక్కడ ముందు కీ పెట్టాలి. మీకు ఆల్రెడీ నేను కాకేకి రూల్ కూడా చెప్పాను. ఎక్కడ కా, రామ్ కాలడక, రామ్ కేలడకే, రామ్ కీలడకి. సో ఎందుకు ఈ చేంజెస్ వస్తున్నాయి అంటే అక్కడ యొక్క కాకేకీలు బట్టి వస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ అపవాద్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఏంటి? సాధు అనే వర్డ్ మాత్రం స్త్రీలింగ కాదు, పుల్లింగ్. సాధువు తెలుసు కదా మనం, సాధు. ఓకేనా? సో ఒకవేళ లేడీ, లేడీ సాధ్వి. ఓకేనా? సో సాధు యొక్క, సాధు అదే క్యారెక్టర్ ఉన్నటువంటి లేడీస్ ఉన్నారనుకోండి, సాధ్వి అనాలి, సాధ్వి. ఓకేనా? సో ఈకారాంత శబ్ద, ఈతో ఎండ్ అయ్యేటువంటి శబ్దాలు. సో మనం ముందు నుంచి చెప్తున్నాము,
ఈతో ఎండ్ అయ్యేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 80% అన్ని స్త్రీలింగ శబ్దాలే ఉంటాయి, నో డౌట్. నది, రోటీ, రోటీ, చిడియా, నౌకరీ, రోషनी, दूरी, చోటీ, గరిమి, సర్ది ఇత్యాది. ఓకేనా, గరిమి. అపవాద్ ఏంటి? ఆ, ఈతో అండయ్యేవన్నీ అన్నారు కదా. సో ఇప్పుడు పానీ, నేను చెప్పాను కదా ముందు, లిక్విడ్స్. లిక్విడ్స్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఘీ, నెయ్యి అనేది పుల్లింగ శబ్దం, పానీ అనేది పుల్లింగ శబ్దం. మోతి, మోతి అంటే ముత్యాలు అంటారు కదా, పర్ల్స్. పర్ల్స్ అనేవి పుల్లింగ శబ్దాలు, స్ట్రాంగ్గా ఉంటాయి, అవి వాల్యూ ఎక్కువ ఉంటాయి. హాతి, ఏనుగు, ఏనుగు ఈతోనే ఎండ్ అవుతుంది, కానీ హాతి అనేది మగ ఏనుగు. హతిని అంటే ఆడ ఏనుగు, దాన్ని మీరు స్త్రీలింగంలో పెట్టచ్చు. ఆద్మి, పక్షి. చూడండి, పక్షి ఎగురుతుంది. మీరు తెలుగుతో కంపేర్ చేస్తే చాలా చోట్ల ఇలాగ ఫెయిల్ అవుతూ ఉంటాం మనం. తో పక్షి ఎగురుతుంది అంటున్నాం కదా, పక్షి ఉడు రహీ హై, నో, రాంగ్. ఓకేనా. సో పక్షి అనేది హిందీలో పుల్లింగ శబ్దము. ఓకేనా. నెక్స్ట్, తినేటువంటి కొన్ని పదార్థాల పేర్లు, భోజ్య పదార్థों के नाम भी పుల్ స్త్రీలింగ होते हैं. కడి, గంజి లాంటిది, గంజి. పూరి, ఖీర్, పాయసము. దాల్, పప్పు. రోటీ, చపాతి. దహి, పకౌడి, పకౌడా, పకౌడి. ఓకేనా. సో పకౌడా కొంచెం సైజులో పెద్దగా ఉంటుంది, పకౌడి చిన్న చిన్నగా ఉండేది పకౌడి. మట్రి, కిచడి, కిచడి. సో ఇలా కొన్ని తినే పదార్థాల పేర్లు స్త్రీలింగ్. इकारांत शब्द प्रायः पुल स्त्रीलिंग होते हैं. ఇకారాంత్, ఈతో ఎండ్ అయ్యేటువంటిది. బడీ ఈ అండ్ ఈవెన్ చోటీ ఈకి మాత్ర ఆల్సో, చిన్న ఈకి మాత్ర ఆల్సో. రుచి, అగ్ని, మతి, గతి, ప్రీతి, క్రాంతి, స్తుతి, ద్రవి, గరిమ, హాని, భక్తి. ఇలా ఈతో ఎండ్ అయ్యేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్త్రీలింగంలో పెట్టండి. ఓకేనా. ఒకవేళ మీరు ఇవన్నీ గుర్తించుకోలేకుండా అపవాద్ అనేది ఒకటి గుర్తించుకుంటే సరిపోతుంది. ఎగ్జంప్షన్ వర్డ్ గుర్తించుకున్నారనుకోండి, మిగతా అవన్నీ స్త్రీలింగ్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు కవి, కవి పోయెట్. కవయిత్రి, పోయెటెస్ అంటే లేడీని ఏమంటారు, కవయిత్రి అంటారు. పతి, అఫ్ కోర్స్, పతి అనేవాడు ఈతోనే ఎండ్ అవుతుంది, బట్ ఇట్స్ హస్బెండ్. హస్బెండ్ స్త్రీలింగ్ కాదు కదా. ముని, రవి, హరి పుల్లింగ శబ్ద హై. ఈ ఎగ్జామ్షన్ గుర్తించుకుంటే ఎక్సెప్ట్ ఇవి అన్ని స్త్రీలింగ శబ్దాలు అని గుర్తుంటాయి ఈజీగా. ఓకేనా. శరీర్ కే కుచ్ అంగోం కే నామ్, బాడీలో కొన్ని పార్ట్స్ పుల్లింగ్, కొన్ని పార్ట్స్ స్త్రీలింగ్. సో ఇక్కడ స్త్రీలింగ్ శబ్దాలు మాత్రం నేర్చుకోండి, సో మిగతావన్నీ పుల్లింగ్లో పెట్టండి. ఆంఖ్ స్త్రీలింగ శబ్దం, మేరీ ఆంఖ్. ఓకేనా. నాక్, ముక్కు స్త్రీలింగ శబ్దం. దాడి, గడ్డ ఉండేది మగాడికి కానీ అది స్త్రీలింగట. ఓకే. సో దాడి. భౌ, భౌ అంటే ఇవి కను రెప్పలు. పలకే, పలకే కను, ఇవి ఉంటాయి కదా, ఐ, లే, ఏమంటారు వీటిని, పలకే. జీభ్, టంగ్, టాంగ్ లెగ్స్. జాంఘ్, జాంగ్ అంటే థై, తొడలు, జాంఘ్. ఓకేనా. సో ఇలా ఈ స్త్రీలింగ శబ్దాలు ఇవి, శరీరకే కుచ్చు అంగ్. ఈమా,
ఈమా అనేటువంటి వర్డ్తో ఎండ్ అయ్యేవి కూడా స్త్రీలింగ శబ్దాలు. లాలిమా, కాలిమా, నీలిమా. ఓకేనా? రెడ్నెస్. లాలిమా అంటే రెడ్నెస్, రెడ్డిష్గా ఉంది అంటారు కదా, ఆ రెడ్డిష్ అనే వర్డ్ లాలిమా. ఓకేనా? ఇలా ఈమ, మహిమ, గరిమ. గరిమ అంటే గొప్పతనం. ఇలా ఈమ అనేటువంటి వర్డ్తో వచ్చేవి స్త్రీలింగ శబ్దాలు. ఇయా, ఆవట్, ఆహట్, తా. ఓకేనా? సో చూడండి, యా, చూహియా. చూహా అంటే మౌస్, సో అది మేల్ అన్నమాట. చూహియా. చిడియా, యాతో ఎండ్ అయ్యేవి కూడా స్త్రీలింగ శబ్దాలు. బుడియా, కుతియా. కుత్త అంటే మగ కుక్క, కుతియా అంటే ఆడకుక్క. డిబ్బా, డబ్బా. చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉందో భాష. డిబ్బా అంటే బాక్సే, డిబియా అన్న బాక్సే. మరి ఇంకేంటి? డిబ్బా అంటే ఇదిగో ఈ బాక్స్ అన్నమాట, డిబియా అంటే ఇదిగో ఈ బాక్స్ అన్నమాట. ఓకే. అంటే సైజులో పెద్దగా ఉంటే దాన్ని డెబ్బా అన్నారు, సైజులో చిన్నగా ఉంటే దాన్ని డిబియా అన్నారు. ఓకేనా? సో ఇలా యాతో, ఆ, ఆవట్టతో, ఒక ఆవట్ ఫర్ ఎగ్జాంపుల్ లిఖావట్ కింద ఇచ్చాము చూడండి. మిలావట్, కలిపేయడం. ఓకేనా? బియ్యంలో రాళ్ళు కలపడం అంటాం కదా, మిలావట్ హై वो. సజావట్, అలంకరణ. అలంకరణ చేయడము అంటే సజాన, బట్ ఇది సజావట్, అలంకరణ అంతే. తఖావట్, టైడ్. బనావట్. ఓకేనా? బనావట్ అంటే తయారు చేసినట్టుగా, బనావట్. గబరాహట్, కంగారు. ముస్కురాహట్, స్మైల్. చిక్నాహట్, స్మూత్గా ఉండడం. కడవాహట్, చేదుగా ఉండడం. ఇలా ఆహట్, హట్తో వచ్చేవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. నెక్స్ట్ తా అనేటువంటి సఫిక్స్, ప్రత్యయముతో వచ్చేవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. సుందరత, మధురత, కోమలత, రిజుత, మిత్రత, పరాధీనత, స్వతంత్రత. సో ఏదైతే వర్డ్ తాతో ఎండ్ అవుతుందో అవన్నీ స్త్రీలింగంలో పెట్టండి. किराना के कुछ वस्तुएं और खाने पीने की कुछ चीजों के नाम స్త్రీలింగ होते हैं. తినేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, కిరాణా సామాన్లు, అవి కొన్ని స్త్రీలింగం. ఇలాయచీ, ఇలాయచీ తెలుసు కదా. దాల్చీని, దాల్చీని. దాల్చిని, దాల్చిన్ చెక్క అంటారు కదా, దాల్చిని. సుపారీ, సుపారీ. హింగ్, హల్దీ. హింగ్, హింగ్ అంటే ఇంగువ, ఎస్. హల్దీ, పసుపు, మిర్చి, లవంగ్, లవంగ్, చీని, పంచదార, చిరంజి. అజ్వాయిన్, అజ్వాయిన్ అంటే జీరా, చిన్న జీరా. చాయ్, కాఫీ. సో ఇలా కొన్ని కిరాణే के कुछ वस्तुएं స్త్రీలింగ होते हैं. చూడండి, ఇవన్నీ ఎప్పుడు సార్ మేము తెలుసుకుని నేర్చుకునేది? ఇవన్నీ మీరు ఈ ఇది చదువుతూ ఉంటే మీకు రాదు. ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటున్నాం చూడండి, దట్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ మీరు భాష వింటూ నేర్చుకోవడం అనేది ద బెస్ట్ వే అన్నమాట. ఇప్పుడు నాకు అనేది, నేను అంటే జనరల్ అకాడమిక్ స్టూడెంట్స్ అనుకోండి, దే మస్ట్ అండ్ రిమెంబర్ దీస్ ఆల్ థింగ్స్. సో వాళ్ళు అకాడమిక్గా రిటర్న్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి దే నీడ్ టు ఫాలో దిస్. బట్ మీరు స్పోకెన్ అనేది, ఒకవేళ దానిని ఒకసారి పుల్లింగులో పెట్టేసినంత మాత్రాన మిమ్మల్ని ఎవ్వరు ఏం మర్డర్ చేశారు. ఓకేనా? ఈవెన్ ఎవరి భాష అయితే హిందీయో వాళ్ళే అప్పుడప్పుడు దాన్ని ఒకసారి పుల్లింగులో ఒకసారి స్త్రీలింగులో పెడుతూ ఉంటారు. కాబట్టి ఓకేనా, అలాంటి సమస్యతో మీరేం భాషని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపనవసరం లేదు. ఓకేనా?
कुछ आभूषणों और पहनावों के नाम भी स्त्रीलिंग होते हैं. కొంచెం వేసుకునేటువంటి ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్త్రీలింగు కొన్ని. చూడి, గాజులు, మాల, దండ, బాలి, పెరల్స్తో చేసేటువంటిది, కర్దని, వడ్డాణం, హంస్లీ, హస్లీ, ఇవన్నీ ఓల్డెన్ డేస్లో ఉపయోగించేటువంటి ఆభరణాల పేర్లు. నథుని, ముక్కు పిడక, పుడక, అంగోటి, ఉంగరము, బింది, పాయల్, మెట్టెలు, ఇవన్నీ. పెహనావా, ప్యాంట్. ప్యాంట్ స్త్రీలింగ శబ్దం అటు జాగ్రత్త. కమీజ్, धोती, साड़ी, चुनरी, चुनरी पता है ना, चोली, ब्लाउज, चुनरी, चोली, ब्लाउज, टोपी, पगड़ी. पंजाबी लोग पहनते हैं ना ऊपर पगड़ी. ఓకే ना, తల పాగా. సో ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. पुल्लिंग से स्त्रीलिंग बनाने के नियम. ఓకేనా. ఓకే, ఆల్రెడీ కొన్ని పుల్లింగ శబ్దాలు ఉన్నాయి, వాటిని మనం స్త్రీలింగ రూపంలో కూడా ఎలా మార్చొచ్చు. సో చూడండి, లాస్ట్లో ఆతో ఎండ్ అయ్యేటువంటి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని ఆ చేయడం వలన అవి పుల్లింగ అయిపోతాయి. శిష్య, శిష్య, శిష్యా. ఓకేనా. ఇప్పుడు శ్యామ్ సారు శిష్య నాకు, సుప్రియ మేడము శిష్య, డిసైపుల్. ఓకేనా. అంటే ఆ జెండర్ని బట్టి మనం వాడాల్సి ఉంటుంది. భవదీయ, భవదీయ. మీకు తెలుసు కదా భవదీయుడు, మీ భవదీయుడు శ్రీనివాసు. ఓకే. భవదీయ అంటే లేడీస్ అనాలి, భవదీయ. ఓకేనా. సుప్రియ అని భవదీయ అని అనాలి. ఛాత్ర, ఛాత్రా. ఛాత్ర అంటే మేల్ స్టూడెంట్, బాయ్ స్టూడెంట్. ఛాత్రా, గర్ల్ స్టూడెంట్. అలా ఆతో ఎండ్ అయ్యేటువంటి పుల్లింగ శబ్దాలని ఆ పెట్టడం వలన అవి స్త్రీలింగంలోకి మారిపోతాయి. ఓకేనా. सेकंड रूल, आ के स्थान पर ई लगाकर पुल्लिंग बना सकते हैं. సో ఇప్పుడు చూడండి, ఘోడా, ఘోడా అనేది పుల్లింగ శబ్దము, ఘోడీ అది స్త్రీలింగ శబ్దం. ఓకేనా. ఆడగుర్రం, మగ గుర్రం అన్నట్టుగా. బేటా, బేటీ, దాస్, దాసీ, लड़का, लड़की, चाचा, चाची, ब्राह्मण, ब्राह्मणी, देव, देवी, గధ, గధి, దాదా, దాది, పడోసు, పడోసి. ఒకవేళ మీ పక్కింటి వాడు మగవాడు గురించి అయితే పడోస్ అనాలి, లేదా పడోసి, లేదా పడోసిన్ అని కూడా అనొచ్చు. నానా, నాని, బకరా, బకరీ. लास्ट लो आ के स्थान पर इया लगाकर पुल्लिंग स्त्रीलिंग बना सकते हैं. चूहा, चूहिया, మగ ఎలుక, చూహియా ఆడ ఎలుక. చిడా, చిడియా. చూసారా, చిడియా అనేది ఎంత ఉంటుంది. ఓకే, చిన్నది. అందులో కూడా మరి ఆడ మగ ఉంటుంది కదా. సో ఒకవేళ మగ చిడియా అంటే చెడా అనాలి, ఆడదానిని చిడియా అనాలి. ఓకేనా. ఇవన్నీ మాకెలా తెలుస్తాయి సార్, అది ఆడా మగ. ఓకే. సో దట్ వాడాల్సి వచ్చినప్పుడు చిడా, చిడియా. లోటా, లుటియా. లోటా ఉంది కదా, లోట ఇలాంటి కొంచెం పెద్దది, అది లోట పెద్దది. అదే లోట కొంచెం చిన్నగా ఉందనుకోండి, లుటియా. మనం జనరల్గా తెలుగులో కూడా ఇలా ఉంటుంది, అంటే మన తెలుగు భాష మనకి అలవాటు కాబట్టి అంది. అది కాదు, చిన్న లోటా తీసుకురా అంటున్నాం మనం. అంటారు కదా మీరు, చిన్న లోట.
సో వాళ్ళు ఏం చేశారు? చిన్న లోట అండం ఎందుకు, దానికి సెపరేట్ పేరు పెట్టారు. లుటియా లావు అంటే చిన్నదాన్నే తీసుకురా అనేసి వాడికి అర్థం. మనం మాత్రం చిన్న పెద్ద పెడుతున్నాం, వాళ్ళు వేరే సెపరేట్ పెట్టారు. అదిగో డెబ్బా డిబియా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. డెబ్బా కొంచెం సైజు పెద్దగా ఉందనుకోండి, దాన్ని డెబ్బా అనండి. కొంచెం చిన్న సైజు ఉందనుకోండి, యూ క్యాన్ హ్యాండిల్ విత్ వన్ హ్యాండ్ అనుకోండి, సో దాన్ని డిబియా అనండి. సో అది చిన్నది అనేసి ఇంక మనం ఇది చిన్నది పెద్దది అని చెప్పనవసరం లేకుండా అనమాట. ఈవెన్ రస్సీ ఉంది. రస్సీ అంటే తాడు. ఈవెన్ రస్సా అన్న కూడా తాడే. ఈ రస్సా అనేది ఏంటి? చాలా పెద్దగా ఉంటుంది అనమాట తాడు. రస్సీ అనేది చిన్నగా ఉంటుంది. ఓకేనా? బేటా బిటియా, మీరు ఎక్కువగా హిందీ సీరియల్స్ ఉంటూ ఉంటారు కదా. ఏ బిటియా, ప్యారీ బిటియా ఇధర్ आओ నా, ఏ ప్యారీ బిటియా. వృద్ధ వృద్ధ, ముసలాడు ముసలిది అన్నట్టుగా. కుత్త కుతియా, అందుక. సో మనం ఎప్పుడు కూడా కొత్త వచ్చింది, కుక్క వచ్చింది, కుక్క చచ్చింది, కుక్క పడిపోయింది అంటున్నాం. ఓకేనా? ఏ మీ కుక్క, మీ కుక్క ఆడకుక్క మగ కుక్క అని అడగాల్సి వస్తుంది మనం. అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెద్ద యానిమల్ ఉంది, డాగ్. అది ఆడా మగ అని మీరు క్లారిటీగా చెప్పట్లేదు నాకు. ఎస్ ఆర్ నో? మంచి బ్రీడ్ డాగ్ ఉంది మీ ఇంట్లో. మా ఇంట్లో డాగ్ ఉంది అంటారు. అది ఆడదా మగదా అని అడగాలి. కానీ హిందీలో అలా అవసరం లేదు. లే మే మేరే ఘర్ మే ఒక కుతియా హై అన్నారంటే ఆడకుక్క ఉంది అనేసి క్లారిటీ ఉంటుంది భాష. ఓకేనా? బాఘ భాగ్య అంటే పులి, ఆడపులి మగ పులి. బందరు బందరియ, ఆ మగ కోతి ఆడకోతి. अं- अंतिम आ ई के स्थान पर इन आइन लगाकर बाघ बाघिन, कहार कहारिन, లుహార్ లుహారిన్, పండిత్ పండితాయిన్, ఇన్ అనేటువంటి వర్డ్ పెట్టి కూడా కొన్ని పుల్లింగ శబ్దాలను మనం స్త్రీలింగలోకి మార్చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుహార్ చూడండి. లుహార్ అంటే లైక్ బ్లాక్ స్మిత్, వాట్, ఇనుప వస్తువులు పని చేసేవాడు. సో ఒకవేళ ఆడది చేస్తుంది అనుకోండి ఆ పని, లుహారిన్. పండితు పండితాయిన్, పుజారి, పండితుడు. పండితు యొక్క భార్య పేరు పండితాయిన్. ఠాకూర్ ఠాకూరాయిన్, జమీందారు జమీందారి భార్య. గురు గురు ఆయిన్, గురు గురుపత్ని. మనం ఏమంటున్నాం? గురుపత్ని అంటున్నాం. సో గురు ఆయిన్. ఓకేనా? చౌబై చౌబాయిన్, ఏదైనా చీప్ థింగ్స్ బయట మార్కెట్లో అమ్మే చౌబై. సునార్ సునారిన్, గోల్డ్ స్మిత్, బంగారం పనులు చేసేవాడు. పాపి పాపిన్, పాపాత్ముడు పాపాత్మురాలు అంటున్నాం కదా మనం. సో పాపి పాపిన్. పహాడి పహాడిన్, పహాడ్ అంటే ట్రైబ్స్ ఎక్కువగా పహాడ్లో కొండల మీద ఉండేవాళ్ళు. नेक्स्ट, अकारांत शब्दों के अंत में नी लगाकर. చూడండి, షేర్ షేరిని, లయన్ లయన్నెస్, ఆడసింహం మగసింహం. మోరు మోరిని. ఓకేనా? మోర్ అంటే పికాక్, పికాక్. మోరిని అంటే పిహెన్, అంటే ఆ మగ నెమలి ఆడ నెమలి. మోర్ నాచుతా హై, మోర్ నాచుతా హై. మన నేషనల్ బర్డ్ ఏదైతే ఇది మోర్ ఉందో, ఓకే, మోర్ నాచుతా హై. డాన్స్ చేసేది మోర్, నాట్ మోరిని. ఓకేనా? సో మోరిని నహీ నాచుతీ హై. మన బ్యూటిఫుల్ గా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది మగ నెమలి. ఓకేనా? హంస్ హంసని, స్వాన్ అనమాట. బేలు ఇవన్నీ జంతువుల పేర్లు. సో ఇలా నీతో యాడ్ చేసి కొన్ని స్త్రీలింగాలు పెట్టవచ్చు. అక్కకో ఇక ఇక,
ఇక్ లేదా ఇక. సో చూడండి ఇక్కడ సేవక్, సేవిక. ఓకేనా, లైక్ దాస్ దాసి నేర్చుకున్నారు కదా, సేవక్, సేవిక. ఓకేనా. సర్వెంట్ ఒకవేళ మ్యాన్ అయితే సేవక్, అదే సర్వెంట్ లేడీ అయితే సేవిక. ओके ना, शिक्षक शिक्षिका। अभी मैं शिक्षक हूँ। ओके ना, अगर मेरी जगह कोई लेडी टीचर होती तो शिक्षिका है। ओके ना, गायक गायिका। ఓకే నా, గాయక్, పాటలు పాడేవాడు గాయక్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం एक अच्छे गायक है। ओके ना, लता मंगेशकर एक अच्छी गायिका है। ओके, लेखक लेखिका, राइटर। పాఠక్ పాఠిక, చదివేవాడు. నర్తక్, డాన్స్ చేసేవాడు. చాలక్, డ్రైవర్. రక్షక్, రక్షించేవాడు. నిర్దేశక్, సూచనలు ఇచ్చేవాడు. సంచాలక్, పనిని చక్కబెట్టేవాడు. సంపాదక్, ఎడిటర్. దర్శక్, చూపించేవాడు. ఉపదేశక్, ఉపదేశాలు ఇచ్చేవాడు. ఉద్ఘోషక్, ప్రారంభించేవాడు. ప్రశిక్షక్, ట్రైనర్. ప్రశిక్షక్ అంటే ట్రైనర్. అనువాదక్, ట్రాన్స్లేటర్. సంచాయక్, సంచాలక చేసేవాడు అంటే మేనేజ్ చేసేవాడు. నిరీక్షక్, అబ్జర్వర్. ఎగ్జామ్స్ లో ఉంటారుగా నిరీక్షక్. ఓకేనా. వ్యవస్థాపక్, వ్యవస్థాపక్ అంటే ఎస్టాబ్లిష్ చేసినవాడు. సహాయక్, హెల్ప్ చేసినవాడు. సో అక్ అండ్ క, ఇక్ ఇక, ఆ రూల్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేశారంటే, మాన్ అనేటువంటి వర్డ్తో మతి, ఆర్ వాన్ అనేటువంటి వర్డ్తో వతి. బుద్ధిమాన్, బుద్ధిమతి. बुद्धिमान लड़का, बुद्धिमान लड़की नहीं चलेगा हिंदी में, ओनली बुद्धिमान लड़का। बुद्धिमती लड़की, धनवान धनवती। ఓకేనా. సో ధనవాన్ ధనవతి, పర్టికులర్గా మీరు లేడీకి ఉపయోగిస్తూ ఉంటే ధనవతి అనండి. బలవాన్ బలవతి, బలమైన. గుణవాన్ గుణవతి. ఓకేనా, సావిత్రి गुणवती स्त्री है। रामू गुणवान बच्चा है। भाग्यवान, भाग्यम, पेट। रूपवान, रूपम। దయావాన్, దయావతి. జ్ఞానవాన్, జ్ఞానము కలిగినవాడు. తేజవాన్, చాలా షార్ప్గా ఆలోచించేవాడు. సాహసవాన్, సాహసము. ఓకేనా. సో మాన్ అని మతి పెట్టడం. ఇక్కడ మీకు ఈజీ పడుతుంది. శ్రీమాన్ శ్రీమతి, ఇది మనకు తెలిసిన వాడు కదా. శ్రీమాన్. ఓకేనా. శ్రీ, శ్రీ అంటే గౌరవము లేదా సంపద కలిగినవాడు, గౌరవము కలిగినవాడు శ్రీమాన్. శక్తిమాను శక్తిమతి. ధనవాన్ ధనవతి. గుణవాన్ గుణవతి. వాన్ పెట్టండి, మాన్ పెట్టండి, వతి మతి అనే వర్డ్ యాడ్ చేయాలి. సో यह नियम विशेषण शब्दों में अधिक उपयोग होता है. స్వామి స్వామిని. చూసారా, ఒకవేళ ఇప్పుడు నేను ఒక ఇంట్లో పనిచేస్తున్నాను. సో స్వామి అంటే ఓనర్ అని అర్థం ఇక్కడ. ఓనర్. వాళ్ళ భార్యని ఏమనాలి నేను? స్వామిని అనాలి. ఓకేనా. స్వామి స్వామిని. అభిమాని అభిమానిని. దాని దానిని. జ్ఞాని జ్ఞానిని. యోగి యోగిని. ఇది మీకు తెలుస్తుంది. యోగి యోగిని అనేవాడు మీకు తెలుస్తుంటుంది. భోగి భోగిని, ఎంజాయ్ చేసేది. త్యాగి త్యాగిని. రోగి రోగిని. తపస్వి తపస్విని. ఓకేనా. విశ్వామిత్ర తపస్వి హై. సో అదే పని లేడీస్ చేస్తే తపస్విని. సాధ్వి సాధ్విని. ఓకే. జోగి జోగిని. अधिकारी अधिकारिणी, थोड़ा अलग है रूप. యోగి యోగిని ఆల్రెడీ వచ్చింది. కొన్ని పొజిషన్స్ పేర్స్ కూడా. సేట్ సెఠాని. సేట్ తెలుసు కదా, సేట్ అంటాం కదా.
వాళ్ళ భార్యని శఠాని అని, జేఠ్ జఠాని, దేవర్ దేవరాని, దేవర్ అంటే మరిది, మరదలు దేవరాని, నౌకర్ నౌకరాని, మాలిక్ మాలికిన్. ఓకేనా. जिनमें स्त्रीलिंग बनाने के लिए शब्द पूरी तरह बदल जाता है. ఓకే, ఇందులో మనం మార్చడానికంటూ ఏమీ ఉండదు. వాటికంటూ ఓన్ వర్డ్స్ ఇచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వర్ వధు, పతి పత్ని, పిత మాత, పుత్ర పుత్రి, భాయి బహన్, రాజా రాణి, పురుషు స్త్రీ, మర్ద్ ఔరత్. మర్ద్ మగాడు అంటాం కదా, మర్ద్. ఓకేనా. ఆడది అంటే ఔరత్. బాప్ లేదా పాప లేదా పిత, మా. దూల్హా దుల్హన్, ఇది కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. యువక్ యువతి, నాయక్ నాయిక, హీరో హీరోయిన్, శిక్షక్ శిక్షిక, దేవ్ దేవి, నర్ నారి, విద్వాన్ విదుషి. విద్వాన్ అంటే స్కాలర్, పండితుడు. అదే లేడీ అయితే విదుషి అన్నారు. గురు అంటే గురుమాత లేదా గురుపత్ని. ఓకేనా. బ్రహ్మ సరస్వతి ఇస్తే సంబంధిత రూపం అన్నమాట. ఓకేనా. तो जहां पुल्लिंग से स्त्रीलिंग बनाने के लिए कोई नियम नहीं लगता, बल्कि पूरा शब्द बदल जाता है. సో చూడండి ఇక్కడ, जो हमेशा पुल्लिंग ही होते हैं. సో ఇప్పుడు చూడండి, నేను కవ్వ అనేది అని చెప్తున్నాను. ఇప్పుడు కవ్వ ప్రాణం ఉన్నదే కదా. అంటే కంపల్సరీ అందులో ఆడ మగ ఉంటుంది కదా. సో ఒకవేళ కంపల్సరీ మన ఆడ మగ అని చెప్పాలి అనుకుంటున్నప్పుడు, నర కవ్వ మాదా కవ్వ. నర కవ్వ అంటే ఏంటి? మగ కాకి. మాదా కవ్వ అంటే ఏంటి? ఆడకాకి. సో మనం తెలుగులో అయితే ఎలా అయితే యాడ్ చేస్తున్నాం, అలా హిందీలో హమేషా పుల్లింగ శబ్ద్ లేదా హమేషా స్త్రీలింగ శబ్ద్. ఫర్ ఎగ్జాంపుల్ మచిలీ ఉంది. మచిలీ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దం, దీనికి పుల్లింగ శబ్దం లేదు. కానీ మరి మచిలీ అంటే ప్రాణం ఉన్నది కదా, అందులో మగ కూడా ఉండాలి కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? నర్ర మచిలీ అని పెట్టాలి. ఓకేనా. అంటే మీరు మగ చేప గురించి మాట్లాడుతున్నారని అర్థం వస్తుంది. ఓకేనా. సో ఇలా కొన్ని ఆల్వేస్ పుల్లింగులో వచ్చే వాటికి మాదా పెట్టి ఆడదాన్ని చేయొచ్చు దాన్ని. ఆల్వేస్ స్త్రీలింగంలో వచ్చేదానికి మాదా అనే వర్డ్ పెట్టి మీరు పుల్లింగ చేయొచ్చు. ఓకేనా. जो हमेशा पुल्लिंग ही होते हैं, लोमड़ी, ఇది हमेशा स्त्रीलिंग शब्द. मक्खी, गिलहरी, छिपकली, कोयल, तितली, जोंक, मछली, चील, मधुमक्खी, హనీబీ, దీమక్, గోజర్, జుగును. జుగును అంటే వెలుగు వెలుగుతుంది కదా, నైట్లో ఎలా వెలుగుతుంది, అది జుగును. ఓకే. సో ఇలా మనం వీటికి మాదా అండ్ నర్ అనేటువంటి వర్డ్ యాడ్ చేసి చేయొచ్చు. ఓకేనా. तो छोटी छोटी कीड़े मकोड़े वाली चीजें अधिकतर स्त्रीलिंग होती है. ఇంకా చివరిలో ఏం చెప్పాడు? చిన్న చిన్నగా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మక్కి ఉంది, ఈగ. ఈగ చిన్నగా ఉంటుంది కదా. సో దట్ అలాంటి వాటిని గుర్తించుకోవాలి అంటే ట్రిక్, వాటిని స్త్రీలింగంలో పెట్టండి. తిత్తలి, బటర్ఫ్లై స్త్రీలింగ్. సో మీరు ఇక్కడ ఆ రూల్ కన్నా ఈతో ఎండ్ అయ్యేటువంటివి అని గుర్తించుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా. जंगली या बड़े जानवर अधिकतर पुल्लिंग होते हैं. भालू, बेर, जिराफ, జీబ్రా, ఖరగోష్. సో ఇవన్నీ పుల్లింగ శబ్దాలు. ఓకేనా. సో ఓవరాల్గా ఈ రూల్స్ అన్నీ నేర్చుకోవడము గుర్తించుకోవడం అనేది ఎస్ మేబీ డిఫికల్టీ. బట్ ఈ కాన్సెప్ట్ మీరు ఏవైనా ఒకటి రెండు సార్లు వినండి.
ఓకేనా, పర్ఫెక్షన్ రావాలి అనుకుంటే అలా కాకుండా మీరైతే నేను సజెస్ట్ చేసేది భాష వినండి అంతే. వాడు పడతా హే, గిర్తా హే, చల్తా హే ఎలా చెప్తున్నాడు, ఎలా ఎండ్ చేస్తున్నారు, విశేషణ పదాలు ఎలా ఎండ్ చేస్తున్నారు, అండ్ క్రియాపదాలు ఎలా ఎండ్ చేస్తున్నారు. సో ఇలా మనం నేర్చుకోగలిగితే అది హెల్ప్ అవుతుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఈ రోజు ఈ క్లాస్ విన్న తర్వాత ఇది చాలా కష్టంగా ఉంది, ఇక రేపటి నుంచి డ్రాప్ అయిపోదాంలే, ఎస్ అలా ఉంటుంది అనమాట. రూల్స్ అనేవి అలా ఉంటాయి. ఓకేనా, బట్ మనకి ఈ రూల్స్తో వీటితో ఇంత మనకి అవసరం లేదు. ఓకేనా. సో ఇప్పుడు మీరైతే ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ద బెస్ట్ హిందీ క్యాన్ స్పీక్ బై లిస్నింగ్. సో మీరు ఎందుకు మాట్లాడలేరు? ఓకేనా. సో ఒక మనిషి ఒక 3 to 6 months ఢిల్లీలో ఉండొచ్చాడు అంటే ఈవెన్ ఏం చదువుకోని వాడు, సో అతను కూడా నాతో బరాబర్ మాట్లాడగలడు. సో బట్ లాంగ్వేజ్ అనేది క్యాన్ బి లెర్న్ బై లిజనింగ్. వింటే భాష వచ్చేస్తుంది. సో దట్ మనం ఆ వేలో ప్రయత్నించండి. బట్ ఎప్పుడైనా ఓకే బాగా నేర్చుకుందాము అనుకున్నప్పుడు ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వండి.